మాకు ఇంట్లో చికెన్ ఉండదు, మటన్ ఉండదు, తెచ్చిపెట్టేవారు. నేను కన్వర్ట్ అయిపోయా పాపనోడిని. మీరు మీరు జాపనీస్. క్రిస్టియన్స్ లాగా కన్వర్ట్ అయ్యారా? అవును, నేను నా కూతురు ఇద్దరమే. నేను పిల్లలంటే ఊరుకోరు. నేను నువ్వు మృగానివే. నువ్వు మాంసం ముద్ద లేకపోతే అవుతాయి. చదిలేద్ది అమ్మ. మా మామి ఒక్క ఫోన్ కొట్టారు, స్వింగ్ సార్ ఒక గంటలో మటన్ ఇంట్లో ఉంటది. మ్యాంగో పీచ్ ఏదైనా ఎప్పుడైనా తాగారు అక్కడ మరి ఇద్దరు కాంబినేషన్ లో ఏదన్నా? తాగలేదండి. ఓషన్ ఉంటుంది దాంట్లో. చర్చ్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. చిన్నమ్మా అదిగో చూడు, చర్చికి వెళ్దామా? చర్చికి చిన్నమ్మా యూటర్న్ కొట్టడానికి ఒక గంట పడుతుంది మాకు. చర్చికి వెళ్తున్నాం మేము. చిన్నమ్మ మేము చిన్నమ్మ చూడిపోయిందిరా. సో ఈరోజు ఫస్ట్ టైం అత్తమ్మ ఆరుతో చర్చ్కి వెళ్తున్నాం. కల్వరి టెంపుల్. మీరు ఎవరైనా కల్వరి టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు ఉంటే కింద కామెంట్ లో పెట్టండి. మాకు చాలా ఇష్టం కల్వరి టెంపుల్ అంటే, మాకు చాలా ఇష్టం. సతీష్ కుమార్ గారు వాక్యం కూడా చాలా బాగా చెప్తారు. చాలా బాగుంటది, పవర్ఫుల్ మెసేజ్ ఉంటుంది. మాకు చాలా మేళ్ళు కలిగినాయి. మాకు ఎన్నో మేళ్ళు జరిగినాయి మాకు ఆ చర్చికి వెళ్ళిన తర్వాత. ఎన్నో గొప్ప గొప్ప మేళ్ళు జరిగినాయి. మా బాబాళ్ళకి మంచిగా వివాహాలు జరిగినాయి, మంచి భార్యలు దొరికారు, మంచిగా పిల్లలు పుట్టారు, మంచి ఇల్లు దొరికింది. చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. ఆ మందిరానికి వెళ్తే చాలా శాంతిగా ఉంటుంది మాకు. వారమంతా చాలా హ్యాపీగా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంటుంది మాకు. మీరందరూ కూడా మందిరానికి వెళ్ళండి, దేవుని ఆశీస్సులు పొందుకోండి. దారు ప్రార్థన చేస్తుందంట, వినండి. చేయమ్మా. మా తాత చెంచా మా మనవరాలు ఎంతసేపు తాతే. తాత చెంచా కొడుకు, తాత చెంచా కోళ్ళు, మనవరాలు చెంచాలి అంతా. తాత చెంచాలే వీళ్ళందరూ. తాత చెంచాలే కానీ అత్తమ్మ వైపు ఉండేది ఎప్పుడు ఉండేది నాని వైపు. చెంచాలి అందరూ. మాట్లాడితే ఒక చెంచా, ఒక ఫోర్క్, ఒక నైఫ్. మా చిన్న కోడలు గర్భిణీగా ఉండగా తన పుట్టింటికి వెళ్తుంది. డెలివరీ సమయంలో పుట్టింటికి వెళ్తుంది. కల్వరి టెంపుల్ తీసుకెళ్ళి ప్రేయర్ చేయించి పంపించాడు. ఎంత అందమైన కూతుర్ని ఇచ్చాడు దేవుడు మాకు, మనవరాలను ఇచ్చాడు. అలాగే మా పెద్ద కోళ్ళకు కూడా మంచి అందమైన కుమారుని ఇచ్చాడు, మనవడిని ఇచ్చాడు. కల్వరి టెంపుల్కి వెళ్ళండి, అందరు కల్వరి టెంపుల్కి వెళ్ళండి, దేవుని పొందుకోండి. అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళండి, కల్వరి టెంపుల్కి అని కాదు. కల్వరి టెంపుల్ అయితే ఇంకా మిరాకిల్స్ జరిగినాయి కదా మనకి. ఎంత ఆరోగ్యకరమైన, ఎంత అందమైన మనవరాలను ఇచ్చాడు, ఎంతో ఆరోగ్యకరమైన మనవడిని ఇచ్చాడు, అందమైన మనవడిని ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చాలా బలమైంది. నాకు చాలా ఇష్టం, నేను చాలా ఎంతగానో దేవుని దీవులు పొందుకున్నాను ఆ మందిరానికి వెళ్తాంతో. ఎట్లా అంటే నేను చాలా బాధతో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే నేను చాలా 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 హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను. అది నిజం. మా తమ్ముడికి ఇష్టం. మా తమ్ముడి ఫ్యామిలీ ఎన్నో మేళ్ళు పొందుకుంది కల్వరి టెంపుల్కి వెళ్ళడం వల్ల. ఇప్పుడు వాళ్ళు ఉపవాసాల్లో ఉన్నారు, ఉపవాసాల్లో ఉండి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు ఎన్నో మేళ్ళు పొందుకుంటారు. 10th క్లాస్ అశ్వంత్ బాబు 10th క్లాస్ పాస్ అయ్యాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు, మంచి కాలేజీలో సీట్ పొందుకున్నాడు. కల్వరి టెంపుల్కి ఎప్పుడు మాండు, ఇప్పుడు కాకినాడలో వెళ్తున్నాడు. ఎందుకంటే అది మనకి ఇష్టమైంది. అది మనం వెళ్ళాం, మనకి మిరాకిల్స్ జరిగినాయి. సో వేరే వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి, దేవుని మేలు జరగాలి అనేసి అయ్యగారు ప్రార్థన ద్వారా బలపరుస్తారు.
బలపరుస్తారు అయ్యా. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళావు కల్వర్ టెంపుల్కి? ఫస్ట్ ఏ సంవత్సరం గుర్తుందా పోనీ? గుర్తులేదు నాకు ఎప్పుడు. అంటే మరి ఎన్ని సంవత్సరాలు వెళ్తా ఉన్నావు కదా? సంవత్సరాల నుంచో మా తమ్ముడు తీసుకెళ్ళాడు. సంవత్సరం మా తమ్ముడు సంవత్సరాన గుర్తుండాలి కదా నీకు? గుర్తులేదు, అస్సలు గుర్తులేదు నాకు. కొంచెం గెస్ట్ చేయే పోనీ. గుర్తులేదు. దరిదారిగా 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం మనం. 15 years హైదరాబాద్ వచ్చిన కొత్తలో, ఇక్కడికి వచ్చిన కొత్తలో నుంచి అమ్మ. ఆ బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు కదా, షాద్ బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు కదా. అప్పుడు బాబాయ్ వాళ్ళు ఇక్కడికే తీసుకెళ్ళేవారు. అప్పుడు రెంటకు ఉండేవారు, రెంటకు పెట్టారు. మెట్రో గార్డెన్స్. అప్పుడు వెళ్ళాం, అందరం వెళ్ళాం. నేను జాబ్ చేస్తున్న టైంలో వెళ్ళాను. నువ్వు వెళ్ళావు ఒక్కసారి వెళ్ళా. షైనీ వదిన, అజయ్, నేను ముగ్గురు వెళ్ళాం. అసలు నా పిల్లలకి మంచి భార్యలు ఇచ్చాడు. అసలు చాలా గ్రేట్, అది చాలా గ్రేట్. ఎన్నో కష్టాల నుంచి మనల్ని బయటపడేసాడు ఆయన. ఎన్నో మేళ్ళు అసలు మనం అసలు ఆ మేళ్ళు ఎన్ని మేళ్ళు. తండాలుగా ఉన్నాయి అది అక్కడ ఓకే. సో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిందిగాక. సో చర్చ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో. అబ్బాయిల సెషన్ వేరే ఉంటుంది, అమ్మాయిల సెషన్ వేరే ఉంటుంది అన్నమాట. అన్నట్టు వెళ్ళారు, మేము ఇటు వెళ్తున్నాం. ఏ సమస్య వచ్చిన ముందు ఫోన్ చేయాల్సింది ఎవరికి? ఏదైనా సమస్య వస్తే చాలు వెంటనే ఫోన్ అయిపోతే ఎక్కడికి అక్కడికి తెలుసు. మరి ఏమంటారు? ఏం చేస్తారు? కరువులా కానీ ఏం చేస్తారు? దొరకాలా దొరికండి. ఏం చేస్తాం? దొరకాలంటే ఉద్యోగం దొరికింది. అబద్ధమా? అది తెలుసుకోకుండా నువ్వు ఒకవేళ ఒక అడుగు ముందుకేసావంటే అది చీకట్లోనే పడుతుంది, నీ బ్రతుకు బజారు పాలైపోతుంది. అర్థం చేసుకో. ఈరోజు ఎటు చూసినా ఎక్కడ చూసినా అబద్ధాలతో నిండిపోయిన వారు పెట్టరైపోతున్నారు. ఆ భార్య భర్తకు చెప్పేవన్నీ అబద్ధాలు, ఆ భర్త భార్యకి చెప్పేవన్నీ అబద్ధాలు, ఉద్యోగంలో అబద్ధాలు, వ్యాపారంలో అబద్ధాలు, బ్రతుకే అబద్ధంగా తయారవుతుంది. వినో అబద్ధాలు. అబద్ధాల మీద ఆధారపడి నువ్వు ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటున్నావు. రేపటి దినాన్న వాడి అబద్ధాలు బయటపడినప్పుడు, వాడు చేసిన
మిగిలినది ఏమిటో తెలుసా? తాడు. ఏ తాడు? ఏ తాడు? అయ్యో నేను మోసపోయాను, బట్ నన్ను మోసం చేశాడు, చెప్పినవన్నీ అబద్ధాలు. ఎస్, ఈరోజు ప్రేమ దోమ అని చెప్పి అబ్బాయిలు కూడా పడుతున్న అమ్మాయిలు కూడా పడుతున్న వారిని జాగ్రత్తగా వినండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావు. నీవు గర్భఫలం ఇవ్వడానికి దేవుడు ఒక కాలమందు శారా గర్భం. అదిగో ఆ మనిషిని చూడండి, బంగారం విలువైన నగలతో ఉన్నాడు, అలసిపోయి కనిపిస్తున్నాడు, అంత దోచుకురండి. కూడా ఒకే అక్షరంతో దైవజనుడు సతీష్ కుమార్ గారు మన కోసం రాశారు. ఇది కేవలం ఏదో ఒక పుస్తకం గురించి మాత్రమే కాదు, కానీ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అన్నిటి గురించి కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రాంతోత్సవంలో అనేక ప్రాంతాన్ని పాల్గొంచుకుంటారు. బైబిల్లోని 20 పుస్తకాల యొక్క సంపూర్ణ సారాంశము సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా శ్రేష్టమైన సత్యాలను దైవజనుడు ప్రొఫెసర్ సతీష్ గారు ఆత్మపూర్వై తెలియజేస్తున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు శిష్యుల జీవిత సందేశాలు పిల్ల పాత్రలు ఎంతో ఆశ్చర్యం. ఏంటి ఉప్పు ఎంత అండి? ఇవ్వండి. అమ్మో, కోట్లు 10 కోట్లు. అమ్మ పక్కన ఏవండి? ఇప్పుడు నీళ్ళేసి క్లీన్ చేయాలి వెనకాల కదమ్మా. నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువని తాడు. హల్లెలూయా. ఇదిగో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఓకే సార్, సౌండ్ చిరాగ్గా ఉంది. ఇంకా ఎదుగో నీ మనవరాలు ఆగిరట్లేదే. అదిగో చిన్నమ్మా డ్రైవ్ చేసేస్తుంది బాబోయ్, డ్రైవ్ చేసేస్తుంది బాబోయ్. అమ్మోయ్, గుర్రం కాదమ్మా ఇది ఓడడానికి. అదైపోయింది. నో బేటా. హల్లెలూయా. ఇప్పుడే మేము పానీపూరి, దహిపూరి, పావు బజీ తినేసాము. అంటే పావు బజీ ఒక్కదని తిన్నాను అనుకోండి. సో వేడి వేడి చాయ్, వేడి వేడి చాయ్. అదమ్మా పూరి ఇచ్చాం, పూరి. ఏమండి, పట్టు పట్టు ఆకలి. బంగారం. బాయ్ 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 నాని, బాయ్ నాని, బాయ్ తల్లులు. ఇంటికి వచ్చేసిన తర్వాత పెద్ద నాన్నతో కొంచెం సేపు ఆడుకుని, తర్వాత నేను కూడా బెంజ్ని కొంచెం సేపు సతాయించి బెంజ్తో ఆడుకుని
అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.